వా అమ్మట వాడు కడిచిన కాడ నుంచే భలే నిప్పుడుతా ఉంది. కడిచిన కాడ నిప్పుడు తట్టుకోలేకపోతున్నాను సార్. ఎంత అయిపోయా నేను మధ్యంగా ఏందో అయిపోతున్నారు నాకు. ఏదో రకరకాలుగా ఉంది నాకు. పవర్ నాయన తొందరగా నుంచా. తమ్ముడా నువ్వు చచ్చిపోయినందున నాకు భలే బాధగా ఉందిరా తమ్ముడా. లేయిరా తమ్ముడా, రే లేయిరా. ప్రభు చచ్చిపోయిన ఊరిని లేపుతావురా. వాడు నా తలకై నేపు నా మట్టుడు సచ్చాడు. నా మట్టుడు సంతోషించకుండా లేపుతున్నాడు వాడిని మళ్ళా. ఓమే నీకు అలాగ ఉందమే. ఈయన కొడుకు చచ్చిపోయాడు చచ్చిపోకుండా ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా గడిచిపోయి ఇంగాడు మీడా. వాడు ముందే డేంజర్ నా కొడుకు అంటే వాడిని కరిచి వెళ్ళిపోయాడు. వాడు ఎప్పుడు మారిపోతాడో కూడా అర్థం కావట్లేదు తోడేలాగా. ఓషా అది నీ బాధ. సరేలే వాడిని ఎవరిని పేస్తానంటివా. వాడెవడు ఆ ఫ్లాష్ మ్యాన్ దగ్గర మొగుడు వాడే రావాలి ఇడికి అనేటి వాడిని పిలివేమే. ఓమే వాడు పేమెంట్ ఎక్కువ అడుగుతున్నాడు మే. మన కాడంత డబ్బు లేకపోయా. అయినా బ్యాంకులో లోన్ దెంకొచ్చాలే నిన్న. పోయి ఈ రోజు పేమెంట్ కట్టేసి దెంక రావాలండి. మీరు ఇక్కడే ఉండండి, వస్తా. పోబాకండి ప్రభు. వచ్చేటప్పుడు 3 ఫైటర్స్ కట్టుకోరండి ప్రభు. రేపు చూడా మనకొక పని పడిందిరా. మనం చాలా దూరం ప్రయాణించాలి. మండురా ABCDF నా బండి కొద్దులో టఫ్. ఏంద్రిదా మండతానమాట పొలాల మధ్యలో పోతుందా పండ్యా. వచ్చేసాను మ్యా, వచ్చేసాను మ్యా. ఇప్పుడు వచ్చి ఊరికి ఎదగొండ్రా నాయన. ఇప్పుడు చెప్పరా పేమెంట్ ఎంత ఇస్తావో. ఒరి ఏంద్రా నువ్వు అంత రేట్ ఎక్కువ చెప్పేస్తున్నావా? ₹1 అంటే ఎక్కువ కదంటారా నాయన. ఒక తగ్గించుకోరు నువ్వా. ఓయో నువ్వు ఉంటా ఒరా. మా కాడి అని చూస్తే కోట్లు కూలినాలు చేసుకుని బతికే వాళ్ళమే. మా కాడి నుంచి వస్తాయని తగ్గించుకోరు నాయన. మళ్ళీ తింగేవాళ్ళు లేకున్నా నువ్వా. చూడు నాయన ఎట్ట తట్ట బ్యాంక్ లో లోన్ తెచ్చానా, కట్టుకోవాలి మళ్ళా నెల. సరే అయితే ఒక 50 లక్షలు ఇవ్వండి. వాడిని బెదిరించేసి వస్తా. ఇంకొకసారి వాడిని జోలుకు కూడా రాకుండా చేసేస్తా. నాయన ఇదే మాట మీద ఉన్నాయినా. ఆయన అంతకు మించే ₹1 కూడా ఇల్లేనైనా. పని చేయనా వాడు నా జోలికి రాకూడదు నాయన. నా భార్యలు కూడా ఏవాడు పోయినసారి ఎత్తుకెళ్ళిపోయి ఏమేం చేసాడు కూడా అర్థం కాలేదా. ఆయన పొరం గట్టిగా బెదిరించిన ఆయన. అది సరే గాని ముందు డబ్బులు ఇరా కుడిసేట్నామట. అది చెట్టు బాకరా బియ్యా. తెల్లాలి ముందరా నేను అకౌంట్ కొట్టేస్తాలే పో. నీ ఫోన్ పే నెంబర్ కొట్టేస్తాను. స్కానర్ పంపి నాకు వాట్సాప్ కి. ఇదేనా ఆడి ఇల్లు? ఒరే ఏం పేరా నీ పేరా? రారా నీకు ఉత్తరం పంపించాను రా నేనే రే. రారా బయటికి. వస్తున్నారా? అక్కడే ఉండి వస్తున్నా. ఒరేడమ్మని పడవా కాలిపోతాం రా. ఎడంగుండ్రా నువ్వా. ఒరేడమ్మని పడవ మర్చిపోయాను రా. చెప్పురా. ఒరేడమ్మని పడవా. ఒరి ఈ తలక ఏంద్రా మండిపోతుందా? ఒరే నాయన నువ్వు భలే డేంజర్ గా ఉన్నావు కదరా. ఏడుకొస్తుందిరా సేగ. భలే తగ్గవడో తగ్గేవారు నాక. ముందు నాతో పని ఏంటో చెప్పరా. లౌడికే పో. ఒరేడమ్మని దేంగా చీటేస్తున్నాడు కదా రే. సరేలే అవసరం అంద కదా. అవయా ఏంలే మా ఊర్లో ఉన్నాడు ఫ్లాష్ మ్యాన్. వాడ తలగా నొప్పి అయిపోతుంది. వాడిని ఒకరు చంపేయాలైనా. ఎంత తీసుకుంటావా? ఆడ మనిషికైతే 50,000, ఒక మనిషికైతే ₹1,00,000. అటు ఇటుగానే వాడికైతే 5 లక్షలు. ఒరి రేట్లు బాగా డిఫరెంట్ గా ఉన్నాయా. అయినా ఇడు మగ మనిషిరా. ఒరి బలి పవర్ఫుల్ రీడా. ఈ కను మూసి కను తెలిసి తట్టుకోదగతడా. బలి డేంజర్ రాకూడదు. వాడికి పవర్స్ ఉంటే ₹1,00,00,000 తీసుకుంటా. అంతకు మించి ₹1 కూడా తగ్గివను. ఒరి ₹1,00,00,000 అంటే చాలా ఎక్కువ కదరా. సరేలే ఏడు కాదు కానీ మా ఆడు బాధరా. మా భార్య చేత బేరం ఆడిస్తా. నువ్వు వచ్చి మాట నువ్వు ఎప్పుడు వస్తావు అత్య? నేను పోతా. రేపు భద్రకాయలు వచ్చి నువ్వా. మీరు వెళ్ళండి, నేను వెనకే వస్తాను. ఈ నా కొడుకు ₹1,00,00,000 కూడా ఇలేకపోతున్నాడు. ఏంటి ఊర్లో ఒక్కరు కూడా లేరు. మంటలు లేపితే వాళ్ళే వస్తారు. పిలవండి మీ ఫ్లాష్ మ్యాన్ ని. వాడు పెద్ద హీరో అంటగా. పిలవండి, తుత్తర తీర్చేస్తా వాడికి. ఏం జరిగిందడా? ఒరే నమ్మ వీడేంద్రనైనా తలకైతే కూడా మండిపోతుందా నా అమ్మ. సెగేడ దగుతుందా. అరే ఎవడు నువ్వా? నా పేరుతో నీకేం పనిరా?
నిన్ను బెదిరించి రమ్మని చెప్పి ఆ డ్రాకులా కాడు నాకు 50 లక్షలు ఇచ్చాడు. అందుకే వచ్చా. అబ్బో ఇటు తిరిగాడు అయినా ఈ ప్లాన్ వేసాడైతే ఏం వాడు రాకూడదంట, అడగకూడదు అన్నా. ఎందుకు భయపడతావు అని అడగకూడదు అన్నా. నా మాట తెలియకుండా ఎట్టొచ్చారు నువ్వా? నీకే నా గురించి ఇంకా పూర్తిగా తెలీదురా లౌడే. నాయనా చూడు నాయనా, తిడుతున్నావు బాగానే తిడుతున్నావు కానీ నా సంగతి ఇంకా నీకు బాగా తెలియలా. నా మాట చెప్పు ఆ డాగ్లా కొడికి, వాడు అమ్మని వాడు అబ్బని వాడు ముత్తాతని వాడు ముత్తాత పుట్టినోడిని కానీ దెంకరామోను. నా మాట ఏ చేస్తా. ఉరి మండుతుందా? ఉరి ఏంద్రి ఉరి ఇంకోసారి తడతాం. ఉరి మండిపోతున్నా. ఉరి బలి దెంగువాడు లాగా ఉన్నాడు. ఇప్పుడు నా టర్న్. అక్కడే ఉండరా, వస్తున్నాను. పిల్లోడు నన్ను తడతాడంట. నన్ను ఎక్కడ తట్టినా మండిపోతారు. ఇంకొక్కసారి గాని ఆ డ్రాకులా జోలికొచ్చావో తొత్తర తీర్చేస్తా నా కొడక. ఏరో ఊర్లో ఒక పిట్టుకోలేరు ఆంటీ ఉందరో. ఆంటీ డిమి డిమి అంటే కొంచెం మంచిది దండి. ఆంటీ బలి దాగా వేస్తుంది. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నా నేను. ఒరే అభి బలి దాగా ఉన్నట్టుంది కా. ఒరే ఏడే ఉండరా, వస్తానా, ఇంట్లో పోయి వస్తాను రా. ఒరే ఒరే అభి ఇగోరా ఏదటియా అబ్బా రే, నా మా గుడిచింటే నీకు ఐస్ వాటర్ ఆడిమా భలే కత్తుకుందిరా. ఒరే అభి నేను ఎడో చూసినట్టు అనిపిస్తుందాకా. ఒరే 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 ఆ డ్రాకులో కూడా భార్యలు దెక్కపోయింది నువ్వే కదా. ఒరే ఏడే ఉంటా, వస్తానా. ఏడకసీమా? ఒరే ఒరే ఏంద్రా అంత స్పీడ్గా ఉందా? రే ఈనాడు వార్తలు కూడా ఎంత స్పీడ్గా చెప్పరా నాయన. అభియా నాయనా నువ్వు వచ్చిన కాడి నుంచా? ఒరే నాయన మా ఊర్లోకి ఏ ఊరు రావట్లేదురా డాకుల గోలు కానీ రావట్లేదురా అభియా. బా నువ్వు వచ్చిన కాడి నుంచే భలే ఉందరా మా ఊరా. మా దేవుడా నువ్వా? ఒరే ఇదేని దేవుడని వేస్తున్నాడా? ఒరే చిన్న కథగా తడదు అనుకుని ఇప్పుడా ఏం తడతాం దేవుడు అంటే నువ్వులా. ఒరే అభ్యా నువ్వు డాకులో కూడా పిల్లల్ని దెంకపోయా ఏం చేసి వాళ్ళా? ఏదో చేసినట్టుందా? ఏం చేస్తావా? ఒక అమ్మాయి అయితే అదొక విధంగా ఉండదు అనుకో, ముగ్గురు నా ఎట్టుడు చూసుకో ఆపరిచినట్టే కదా. నా మాటనే విధి మీరిపోతున్న ఒక వారం దాకా ఆడ జరిగినలే. అయినా వాడు డాకులో కూడా మళ్ళీ వచ్చిపోతే ఇంకోడు పిల్లల్ని జంగలిపెట్టాడు. అలా జాగ్రత్తగా ఉండండి. వాడు కానీ వచ్చాడంటే సారి కానీ నాకు నన్ను పిలవండి. ఎడ పిలుస్తారు నన్న? ఓమేగడ్ ఫ్లాష్ మ్యాన్ అని 3 సార్లు పిలవండి. వచ్చిపోయి అంగత. అదే నువ్వు ఏడా ఉండొచ్చు కదా. మా ఇంట్లో ఉన్నాయినా, మా ఆయన కూడా లేడా, ఊరు దాకపోయినాడా. నువ్వు ఏడా ఉన్నాయినా? వద్దులే అంటే నేను నేరాల గొడవలు జరిగిపోతాయా? దేనికైనా నన్ను పిలవండి, నేను ఎండకూడదులే. దాన్ని భరించలే మీరు. పిలవండి, మళ్ళా పిలవకుండా ఉండబాకండి. 7 గాని లేకపోతే ఏంది మన పరిస్థితి నాయన.